guys, welcome to my channel. So ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దాము. సో ఇప్పుడు బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓజీ క్లాన్ వాళ్ళకి రేషన్ అలాగే రూమ్స్ మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళకి ఉంది కాబట్టి సో నబీల్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత డిసైడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మిడ్ నైట్ లైవ్ డిస్కషన్ జరుగుతుంది ఓజీ క్లాన్ కి మొత్తం కూడా. వాళ్ళు నిఖిల్ మాట్లాడతారనమాట అందరితో కూడా, అంటే ఓజీ క్లాన్ మెంబర్స్ తో. సో ఏమని అంటే అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఆడతారు. నైని అయితే అంత లేదు, లాస్ట్ 1 వీకే ఉంది. వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు, వీళ్ళతో మనం జాగ్రత్తగా గేమ్ ఆడాలి. వాళ్ళు కనుక మన మీద గొడవకు వస్తే మనం కూడా తగ్గేది లేదు, మనం కూడా గొడవకి వెళ్ళాలి. సో సైలెంట్ గా అయితే ఉండడానికి కుదరదు అని చెప్పి ఫుల్ గా అయితే డిస్కషన్స్ అయితే జరుగుతాయన్నమాట. ఆ తర్వాత మార్నింగ్ అయినప్పుడు రోహిణి అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నైని వస్తుంది. సో రోహిణి ఏమంటుందంటే ఇక్కడ మణికంఠ గురించి మీరు ఏదో ఫీల్ అవుతున్నారు కదా, మరి నేను వచ్చినప్పుడు బాగానే రిసీవ్ చేసుకున్నాడు కదా, విసిగించడం కానీ అని చేస్తున్నాడు అని చెప్పి రోహిణి అడుగుతుంది. విష్ణుప్రియ ఏమంటుందంటే సింపతి బాగా వర్కౌట్ అవుతుంది, తనకి చేసేది ఎవరికి మాత్రం కనిపించట్లేదు, మంచిగా పోర్ట్రేట్ అవుతుంది తన గురించి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే ఆహా అని చెప్పి ఇక్కడ రోహిణి అయితే దాని గురించి ఇంకేం మాట్లాడుతూ కామ్ అయిపోతుంది. తర్వాత నైని కూడా వస్తుంది, వింటుంది, కానీ తను కూడా ఏం మాట్లాడరు. సో బయట జరిగే విషయాలు ఏవి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఓజీ క్లాన్ వాళ్ళు ఎంతగా తెలుసుకుందాం అనుకున్నా గానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం ఒక్క మాట కూడా బయట జరిగే దాని గురించి డిస్కస్ అసలు చేయట్లేదు. ఆ తర్వాత చిన్న చిన్నగా ఫన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ తేజ అయితే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తాడు. సో దానికోసం బిగ్ బాస్ అయితే పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి నబిల్ కి చెప్తారనమాట. సో హౌస్ ఒపీనియన్ అంతా తీసుకొని నబిల్ ఏం చేస్తారంటే డాగ్ గా ఉండాలి, నువ్వు డాగ్ గానే మాట్లాడాలి, అరవాలి, చెయ్యాలి, సో నీ బిహేవియర్ అంతా కూడా డాగ్ గానే ఉండాలి అని చెప్పి నబిల్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్స్ గురించి వస్తే నామినేషన్స్ అయితే మొత్తం అయితే చూపించలేదు, తేజ వరకు అయితే ఈ ఎపిసోడ్ లో ఆపేయడం జరిగింది అనమాట. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హరితేజ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ నామినేషన్ వచ్చి యష్మి, సెకండ్ వచ్చి పృథ్వీ అనమాట. సో ఇక్కడ యష్మి గురించి ఏం చెప్తుందంటే మనీని నువ్వు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈవెన్ కన్ఫెషన్ రూమ్ లో గురించి కూడా మాట్లాడుకుంటే ఫుడ్ గురించి ఇక్కడ నిఖిల్ కి నీకు ఎంత బాండింగ్ ఉందో నీకు మణికంఠ కూడా అంతే బాండింగ్ ఉందని చెప్పి నువ్వు చెప్తున్నావు. అంటే మణికంఠకి మేమందరం ఉన్నామని చెప్తున్నావు, మరి నిఖిల్ కూడా మీరందరూ ఉన్నట్టే కదా అని చెప్పి చెప్తే ఇక్కడ యష్మి ఏముంటుందంటే నాగమణి కంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, తనకి మేము ఉన్నాము, కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం నాతో పర్సనల్ గా వాళ్ళ మదర్ గురించి అలా ఎమోషనల్ అవుతున్నట్టు నాతో చెప్పాడనమాట. సో ఇక్కడ నాగమణి కంటే మేమంతా హౌస్ ఉన్నాం కాబట్టి నిఖిల్ కి ఇవ్వాలనుకున్నాను అంతే అని చెప్పి అంటుంది. అప్పుడు హరితేజ అంటుంది అంటే మీరు నిఖిల్ కి మాత్రం హౌస్ మొత్తం లేరా సపోర్ట్ చేసేవాళ్ళు, యష్మి దగ్గర ఆశ సరిగ్గా ఉండదు, ఇంకా ఏదంటే అది చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇంకో పాయింట్ కూడా ఉందని చెప్పి హరితేజ అంటుంది అనమాట. ఏంటంటే ప్రతి వీక్ కూడా నాగమణి కంటే నామినేట్ చేస్తాను అని చెప్పి నువ్వు బల్లగుద్ది చెప్పావు, అరిచావు కదా, మరి అదేంటి అని. ఆ రోజు నాకు ఫ్రెండ్లీగా తనతో ఉన్నాను తనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కానీ ఆ తర్వాత తను అలా లేడు, నాకు చాలా మోసం చేసినట్టయితే అనిపించింది, అందుకని అలా చెప్పాను తప్ప వేరే ఇంటెన్షన్ లేదని చెప్పి చెప్తుంది అనమాట. పృథ్వీ గురించి ఏం అడుగుతారంటే ఇప్పుడు మెగా టాస్క్ లో ఇప్పుడు నబిల్ కి అలాగే పృథ్వీకి ఇద్దరికి కూడా టాస్క్ జరుగుతుంది కదా. సో ఆ టాస్క్ ఏం జరుగుతుందంటే నబిల్ కి ఫుల్ క్లారిటీ ఉంది తనకి ఏం చేయాలి గేమ్ అనేది, కానీ పృథ్వీ వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ ఎక్కువగా అది పేపర్ సరిగ్గా చదవకుండా వీళ్ళు ఏదంటే అది మాట్లాడడం వల్ల తను నమ్మేసి తనైతే ముందుకు వెళ్ళి గంటకైతే కుట్టేశాడు, క్విట్ అయిపోతారు అక్కడ. సో నువ్వు నీ డెసిషన్ మీద ఉండు, నువ్వు పక్క డెసిషన్ తీసుకోవద్దు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని చెప్పడం జరుగుతుంది. పృథ్వీ ఏమంటాడంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనే మాట రావద్దు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏమీ లేదు, నువ్వు అలా అనుకుంటున్నావు తప్ప ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేదు, మా క్లాన్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు హరితేజ నామినేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ గురించి ఏమంటాడంటే విష్ణుప్రియని అలాగే యష్మిని కూడా నామినేట్ చేస్తారు. సో విష్ణుని ఏమంటారంటే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ, మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తుంది పృథ్వీ గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు హౌస్ కి వచ్చింది గేమ్ ఆడడానికి అలాగే నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నువ్వు డైవర్ట్ అవ్వడానికి కాదు అని చెప్పి గౌతమ్ కృష్ణ చెప్తాడు. ఆ తర్వాత యష్మి గురించి అనమాట. యష్మి గురించి ఏం నామినేషన్ చేస్తాడంటే హరితేజ తీసుకొచ్చింది కదా పాయింట్, సో ఆ పాయింట్ మీద నామినేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నువ్వు నాగమణి కంటే అని నువ్వు ఎందుకు టార్గెట్ చేసి మరి పెద్దగా చెప్పావు కదా, ప్రతి వీక్ నేను హౌస్ లో ఉన్నంత కాలం ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తానని చెప్పి, సో అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, సో ఎందుకు అతని మీద నీకు అంతగా కోపం అలా చూపిస్తున్నావు, వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా,
సో అతని మీద ఎందుకు అంత చూపిస్తున్నావు అనే ఉద్దేశంతో అడిగితే ఇక్కడ యష్మి ఏమంటుందంటే ఫస్ట్ వీక్ లో నేను తన ప్రాబ్లమ్స్ చూసి చాలా జాలిపడ్డాను, కానీ అలాగే నమ్మించి నేను తనతో ఫ్రెండ్లీ అవ్వడం జరిగింది. కానీ తర్వాత నా దగ్గర నా నెగిటివ్ పాయింట్స్ తీసి తన నామినేషన్ లో పెట్టాడనమాట. సో అది నాకు నచ్చలేదు, మోసం చేసినట్టు అనిపించింది. సో తనకు కూడా అదే చెప్పడం జరిగిందని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద నామినేషన్ అయితే జరుగుతుందన్నమాట యష్మికి. అండ్ ఆ తర్వాత నైని వచ్చి విష్ణుప్రియాని అయితే నామినేట్ చేస్తుంది, ఆ తర్వాత సీతాని. సో విష్ణుప్రియాని దేని మీద అంటే చీఫ్ సెలక్షన్స్ అనేది వచ్చినప్పుడు విష్ణుప్రియ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ కాదు, ఆ నెక్స్ట్ వీక్ అని చెప్పి తను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. నైని ఏమంటుందంటే నేను సీజన్ 7 లో వచ్చినప్పుడు నేనుంది 1 వీక్ మాత్రమే, ఇంకో వీక్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు, బట్ నీకు ఆ ఛాన్స్ వస్తున్నప్పుడు నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాదు చీఫ్ సెలక్షన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్, మరి దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, మరి ఎందుకు నువ్వు హౌస్ లో ఉండడం, సో నాకైతే అది నువ్వు హౌస్ లో ఉండడం కరెక్ట్ కాదనిపించింది అని చెప్పి నైన్ని నామినేషన్ చేస్తుంది. అప్పుడు విష్ణుప్రియ ఏమంటుందంటే నా బలం ఏంటో నేనేంటో నాకు తెలుసు, ఒక చీఫ్ మీద ఆధారపడి నేను దానికి కరెక్ట్ కానప్పుడు నాకు చీఫ్ కావాలని చెప్పి ముందుకు రావడం నాకు ఇష్టం లేదు, నేను అలాగే ఉంటాను, ఎవరి కోసం నేను మార్చుకోను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సీత గురించి ఏంటంటే చీఫ్ గా ఉన్నప్పుడు సీత ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది కదా, ఎవరు అన్ఫిట్ అయితే వాళ్ళని బిగ్ బాస్ చేసేయమంటారు ఆ గేమ్ లో, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్ లో. మరి అది జరుగుతున్నప్పుడు నువ్వే ఎందుకు అన్ఫిట్ అని చెప్పి నామినేట్ చేసుకున్నావు, అది కరెక్ట్ కాదు. అండ్ అంతేకాకుండా ఎవరు ఎలిమినేషన్ అయిపోయినా గానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తావు, క్రై బేబీ లాగా నువ్వు ఏడుస్తూ ఉంటావు, అది కరెక్ట్ కాదు. ఎమోషన్స్ ఉంటాయి కానీ అది వన్ అండ్ ఓన్లీ ఎమోషన్ అయితే కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అభయ్ అన్న గానీ, ఆదిత్య గానీ, బేవక్క గానీ, ఆ తర్వాత నైనిక గానీ, వీళ్ళు నలుగురు నాకు చాలా కనెక్ట్ అయ్యారు. సో నీకంటే ఆ ఎమోషన్స్ తెలియవు కదా, బట్ నాకు వాళ్ళతో బాండింగ్ ఉంది, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు బాధ అనిపించింది, నేను ఏడ్చాను, అంతేగాని డ్రామా ప్లే చేయడం ఇలాంటి రీజన్స్ అయితే ఏం కాదని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత మెహబూబ్ తనకి ఏం నామినేషన్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ లో నామినేట్ చేయాలి అది క్లారిటీ లేకపోవడంతో ఏదంటే అది సిల్లీగా నామినేట్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. ఇక్కడ సీతాని తర్వాత యష్మి ఇద్దరిని కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నామినేట్ చేయడం జరిగింది, వెల్కమింగ్ సరిగ్గా లేదు అని చెప్పి. సో ఆ తర్వాత మెహబూబ్ ని కూడా నామినేట్ చేశారు, అది చెప్తాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సీతని కానీ యష్మి కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడం సరిగ్గా లేదు, సో దాని వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది, నేను మాట్లాడుతున్నా కానీ మీరు మాట్లాడలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సీత ఏమంటుందంటే నైనికి వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, అదే రోజు వెళ్ళిపోయింది, సో కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నాను కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, బట్ మీరు హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు కొంచెం నేను బాగానే పలకరించాను, ఎలా ఉన్నారు అని చెప్పి. యష్మి మాత్రం ఏమంటుందంటే బిర్యానీ కావాలా, బిర్యానీ వెయిట్ చేయమంటారా, సో ఈ పాయింట్ ఆఫ్ లో నేను మాట్లాడకుండా అయితే నేను లేను, రివర్స్ తను మాట్లాడుతుంది, బట్ తన దగ్గర ఏ పాయింట్స్ లేవు కాబట్టి తనైతే కామ్ అయిపోతారు అనమాట మెహబూబ్. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి సీతని అయితే నామినేట్ చేస్తారనమాట. ఆ తర్వాత మనీని ఇక్కడ సీత ఏమన్నా అంటే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు, మొత్తం అన్ని ఎపిసోడ్ చూసి వచ్చినట్టున్నాడు, లైవ్ కూడా చూసి వచ్చినట్టున్నాడు. రోహిణి కూడా అలాగే మాట్లాడింది, కాకపోతే ఈ ఎపిసోడ్ అయితే రాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుందేమో. సో ఇప్పుడు ఏమవుతుందంటే సీతను కూడా దేంట్లో నామినేట్ చేస్తాడంటే చీఫ్ గా నువ్వు ఉన్నప్పుడు కరెక్ట్ గా నువ్వు చీఫ్ గా అయితే చేయలేదు, నువ్వు ఏ టాస్క్ లో అయినా గానీ నువ్వు నాకు కనిపించలేదు, నువ్వు ముందుకుండి కనిపించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీ క్లాన్ మెంబర్స్ మనీని అన్ఫిట్ చేద్దామని చెప్పి అన్నప్పుడు నువ్వు ప్రతిసారి తన్నే ఎందుకు నేను వెళ్తాను, నా పేరు నేను చెప్తాను, గేమ్ నుండి నేను వెళ్ళిపోతానని చెప్పి నువ్వు చెప్పావు అంటే నువ్వు స్ట్రాంగ్ కాదా, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, సో ఇది నీకు తప్పనిపించలేదా అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ లో క్లారిటీగా టేస్టీ తేజ మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత మనీని ఏమంటారంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని బిగ్ బాస్ హౌస్ లో వదిలేసి గేమ్ పరంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎప్పుడైతే యష్మి కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళిందో నిఖిల్ ఫుడ్ అలాగే నీ ఫుడ్ ఉన్నప్పుడు నీ ఫుడ్ ఎందుకు తీసుకోలేదని చెప్పి నాకు బాధ అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నీకు అదే అవకాశం వచ్చినప్పుడు మరి యష్మి ఫుడ్ నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఆల్రెడీ పృథ్వీ చెప్పడం జరిగింది కదా నాకు ఫుడ్ వద్దు, ఎవరి ఫుడ్ వచ్చినా తీసుకో, ఎవరు యష్మి మీద వచ్చినా తీసుకో అని చెప్పడం జరిగింది కదా, మరి నువ్వు ఎందుకు తీసుకోలేదని ఈ పాయింట్ ఆఫ్ లో రేజ్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ మనీ సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్తాడు, కాకపోతే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా యష్మి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మనీ కూడా తీసుకోలేదు అయితే అందరికి అర్థమవుతుంది. సో ఇంతవరకు జరిగిన ఎపిసోడ్ అనాలిసిస్ అంతా నేను ఇచ్చాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు మీకు అనిపిస్తున్నారు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్.